Not humid enough. We must change the outside conditions to get the flow rate back up. Okay. Yeah, next astronaut గారి సజెషన్ కూడా తీసుకుందాం ఒకసారి. The pump is simply suffering from the lack of perspective. It needs to see the big picture. Look at that handle. It's earthbound. It needs to break free from its terrestrial constraints. I suggest we launch well onto the Mars. The low gravity environment will solve the problem. The water is there, but the pump isn't reaching high enough. నెక్స్ట్ డాక్టర్ వస్తారు. అసలు వీళ్ళు చెప్పేది ఏంటి నాకు అర్థం కావట్లేదు. సరే డాక్టర్ గారిని ఒకసారి అడుగుదాం. అడిగినప్పుడు చూద్దాం. పంపు బాగానే ఉంది, కలర్ కూడా బాగుంది. దీని ఎక్స్టర్నల్ ఫిజికల్గా అంతా బాగానే ఉంది, కానీ ఎక్కడ ప్రాబ్లం ఉందో అర్థం కావట్లేదు. ఒకసారి చూడాలి పైనుంచి కిందికి, ఒకసారి టెంపరేచర్ కూడా చెక్ చేయాలి, పల్స్ చెక్ చేయాలి, ఇంకా సాచురేషన్స్ కూడా చెక్ చేయాలి. అప్పుడే కదా చెప్పగలము డాక్టర్ అయితే. చెక్ చేసినప్పుడు ఒక్కసారి స్టెత్తో హార్ట్ బీట్ చెక్ చేస్తాం. హార్ట్ బీట్ కూడా బాగానే ఉంది, ఎక్స్టర్నల్ అంతా బాగుంది. కాకపోతే దానికి ఎక్స్టర్నల్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ సంథింగ్ ఏదో సఫర్ అవుతుంది అది. సో నేను దీనికి ఒక ట్యాబ్లెట్ ఇస్తాను, యాంటీ స్ట్రెస్ పైప్స్ ట్యాబ్లెట్ వాడండి. ఒక వారం వాడి రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ తీసుకొని రండి, అప్పుడు బాగైపోతుంది పంపు. సరే మేడం, ఓకే. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు దీనికి ఓకే చేద్దాం. ఒకసారి మోటివేషనల్ స్పీకర్ని కూడా పిలుద్దాం. ఒకసారి ఆయన ఏమంటారు. Hey dude, why you called me dude? I have to go to US to motivate anyone, many people. యాక్చువల్లీ Why you called me? పంపు పోయింది. పంప అయితే ప్లంబర్ నో ఎవరినో పిలవాలి కానీ నన్ను పిలిచేవేంటి డ్యూడ్? అంటే దానికి మోటివేషన్ తక్కువైందంట. I will motivate it and it will get back to its work. Okay? Hey pump, you are not broken. You just unmotivated, you know? Hey, look at me. You are so nice, okay? You have much inner strength within you. You can pump, okay? You tell me. Look at me. See. Here, see. You say, I am pump, I will pump. Okay? You people also say. Then it will be motivated. Come on. I am pump, I will pump. See, you are powerful, high volume and liquid delivery machine. You know, you have much strength. Come on to your working. Come on. మోటివేషన్ సరిపోయింది. Get up. సరే కొట్టి చూడండి సార్, వాటర్ వస్తుందేమో. అరే no sense yaar. మరి అంత మోటివేషన్ My time wasted. ఓ అయ్యో. Check, it's not working. I'm going. మీ వాళ్ళు కూడా అవ్వలేదా? అయితే ఒక సరే సాయిల్ ఉంది కాబట్టి ఫార్మర్ని కూడా ఒకసారి పిలుద్దాం. ఆయన ఏమంటారో చూద్దాం. ఇవన్నీ వాడాము, లోపల ఇంకేం చేస్తే ఇది వర్క్ అవుతుందో తెలియట్లేదు. హలో అంకుల్, ఇది పైపు వర్క్ అవ్వట్లేదు అంకుల్. ఏమైనా ప్రాబ్లం మీరు చెప్పగలరా? ఎంతమందిని అయితే పిలిచారు వాళ్ళందరూ కూడా నా అనుభవం లేదా వాళ్ళ వయసు. ఈ పంపుకి ఏం చేయాలంటే ఈ పంపు చుట్టూ సాయిల్ చెక్ చేసి ఈ పైపులో ఏమైనా హోల్ ఉందని చూసుకుంటే హెయిర్ పోతే పంపు పనిచేయదు. కాబట్టి నాకున్న అనుభవంలో ఈ పంపు చుట్టూ కొంచెం వైదీసి ఈ సాయిల్ చెక్ చేసుకొని శుభ్రంగా ఈ పైపులు కూడా బీగేస్తే మనం ఒక పంపులను సలహా తీసుకోవాలి. ఇప్పుడు మనం పంపులని పిలవండి. ఓకే సార్. సరే, ఇది వీళ్ళందరూ వచ్చి బయట చెక్ చేస్తున్నారు. బయట అంతా బాగానే ఉంది, చూసి వెళ్ళిపోతున్నారు. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఇది ఎలా వర్క్ అవుతుందో ఏంటో అసలు నాకేం అర్థం కావట్లేదు. మరి సాయిల్ చెక్ చేసాము, అన్నీ చేసాము,
డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ ఇచ్చినట్టు రెస్ట్ కూడా ఇచ్చాము, అయినా ఇది ఎందుకు వర్క్ అవ్వట్లేదో నాకేం అర్థం కావట్లేదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇంకా వస్తే బాగుండేమో. బ్రో ఏంటి చేస్తున్నావు? ఏ హాయ్ హాయ్ అన్న, అది పంపు పని చేయట్లేదన్న. అయితే యాక్చువల్గా చాలామంది వచ్చి చూశారు, డాక్టర్ గారు వచ్చారు, రెస్ట్ ఇవ్వమన్నారు, ఫార్మర్ గారు వచ్చి ఎరువులు వేయమన్నారు చుట్టూ, అది కూడా ట్రై చేశా కానీ వాటర్ రావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు, ఏమైనా ప్రాబ్లం చూడగలం? ఏంటో నేను చెక్ చేసి చెప్తా, ఆ. ఎందుకంటే నేను ప్లంబర్ని కాబట్టి. ఓకే. ఆ? సో దీని పార్ట్స్ మొత్తం బాగున్నాయి, కలర్ బాగుంది. ఓకే, ఇంకా, డీసెంట్గానే ఇచ్చాం కలర్ కూడా. ఆ, ఎత్తు బాగుంది, మొత్తం బాగుంది. కాకపోతే దీనికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే బయట ప్రాబ్లమ్స్ అయితే ఏం కాదు, దీనికి లోపల ఒక ప్రాబ్లం ఉంది. నేను దాన్ని చెక్ చేస్తాను ఒకసారి. ఓకే, సైంటిస్ట్ కూడా వచ్చి చూసారండి. అది ఆ సైంటిస్ట్ ఏం తెలియదు పెట్టదు, ఏది పడితే చెప్తాడు. ఓకే. సో ఏంటంటే ఇక్కడ ఒకటి చనిపోయిన ఎలుక ఉంది. సో దానివల్ల ఇక్కడ రావాల్సిన వాటర్ అంతా ఆగిపోయింది. అయ్యో అవునా, ఇదే ఎలుక. చనిపోయిన ఎలక. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి గ్రావిటేషనల్ ఫోర్స్ అని ఏదో థియరీస్ చెప్పారే చాలా పెద్ద పెద్దగా. ఆ force అసలు ఏమో మట్టి తవ్వమన్నారు. చనిపోయిన అసలు ఎలుకే. ఎలుక ఎలుక ఒక్కటేనా? ఎలుక ఒక్కటే, వా. అది పోయింది, ఇది ఆగింది. సరే ఇప్పుడు వాటర్ కొట్టి చూడండి వస్తుంది. వావ్, పనిచేస్తుంది అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఫైనల్లీ మా విలేజ్కి మరి వాటర్ వచ్చింది, బంజీరా పైప్ లైన్ వచ్చింది మా ప్లేస్కి. రాకేష్, మీ పంపు ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందా? సాల్వ్ అయ్యిందన్న. ప్రాబ్లం ఏంది? ఇది పంపు ఎత్తుగా ఏమైనా ప్రాబ్లం అన్నారా? లేదన్నా. రంగు ఏమైనా ప్రాబ్లం అన్నారా? లేదన్నా. మరి ఏమన్నారు ప్రాబ్లం? ప్రాబ్లం ఏంటంటే లోపల ఎలక పడిందంటన్నా, ఎలక పడటం వల్ల వాటర్ రాలేదంట. లోపల ఉందా ప్రాబ్లం? ఓకే ఓకే, నౌ వి గాట్ ఇట్. ప్రాబ్లం ఈజ్ నాట్ అబౌట్ ఎక్స్టర్నల్ థింగ్, మన ఎత్తు, రంగు, కలర్, హైట్, పర్సనాలిటీ కాదు. వాట్ ఈజ్ దేర్ ఇన్ ద ఇన్సైడ్. ఓకే, ఇన్సైడ్ లైక్ ఎ డెడ్ ర్యాట్. ఎస్. అంటే చనిపోయిన ఎలుక ఎలా ఉందో మన హృదయంలో ఉన్న పాపం లేదంటే తప్పుడు ఆలోచనలు, దానివల్ల మన పర్సనల్ ప్రాబ్లమ్స్ నుంచి కొన్నిసార్లు మనం బయటికి రాలేకపోతాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ ప్రాబ్లమ్. థ్యాంక్స్. ఓకే, ఒక్కసారి క్లాప్స్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఓకే, ఇప్పుడు ఒక స్పెషల్ సాంగ్ ఉంటుంది. ఓకే, టైం కూడా కొద్దిగా లేట్ అవుతుంది కదా,